శుభ సందర్భంలో ప్రజాపాలనకు మన నాయకుడు రేవంత్ రెడ్డి గారికి అండగా ఉండాలని ఎప్పుడు ఎక్కడ ఏ అవకాశం వచ్చినా వారిని బలపరుస్తూ నైతికంగా మద్దతు తెలుపుతూ తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా కొనసాగిన నిరంకుశ నియంత్రణ కుటుంబ పాలనలో చరవనీతం పాటలు ముందుకు పోతున్న క్రమంలో మరి ఒకసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రజా పాలనకు అండగా నిలబడాలని రాహుల్ గాంధీ గారి స్ఫూర్తితో జరుగుతున్నటువంటి భారత్ జోడో న్యాయ యాత్ర పాలమూరు న్యాయ యాత్రగా మీ అందరి ప్రియతమ నాయకుడు మీ ఆశీర్వాదం కొరకు 5 సంవత్సరాలుగా వేచి చూస్తూ ఉన్నాడు. పాలమూరు బిడ్డగా ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలని, ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే పాలమూరు జిల్లా వలసల జిల్లాగా, ఆత్మహత్యల జిల్లాగా, ఆర్తనాదాల జిల్లాగా ఉన్నటువంటి జిల్లాను అభివృద్ధి పథంలో సస్యశ్యామలం చేయాలన్నట్టు ఆలోచనతో పార్లమెంటు అభ్యర్థిగా ఆనాడు మీ ముందుకు వచ్చినప్పటికీ ఆ రోజున్నటువంటి అరాచక కల్వకుట్ల కుటుంబ పాలనలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. అయినప్పటికీ మళ్ళీ రాహుల్ గాంధీ స్ఫూర్తితో రేవంత్ రెడ్డికి నాయకత్వంతో మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా ఇదే క్లాక్ టవర్ చారిత్రాత్మక క్లాక్ టవర్ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కట్టుబడి పాలమూరు నియోజకవర్గ ప్రజలు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి మృదువైన సౌమ్యుడైన అందరితో కలిసిపోయే ఒక మంచి నాయకుడిని ఎన్నుకున్న చరిత్ర పాలమూరు నియోజకవర్గానికి ఉంది. అదే చరిత్రను పునరావృతం చేస్తూ సౌమ్యుడు, ఉన్నత విద్యావంతుడు, క్రింది స్థాయి నుంచి కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకే గర్వ కారణంగా అత్యున్నత కాంగ్రెస్ పార్టీ విధాక మండలైనటువంటి సిడబ్ల్యూసి సభ్యుడిగా, మాజీ శాసనసభ్యుడిగా ఈ ప్రాంత ప్రజల ఆత్మనాదాలను శాసనసభలో తెలియజేసిన వాడిగా మీ ఆశీర్వాదం కొరకు, మీ అన్న కొరకు, మీ అమూల్యమైన ఓటు కొరకు మీ ముందు నిలబడి 2 చేతులు జోడించి అడుగుతా ఉన్నాడు, ఆశీర్వదించమని పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ అభ్యర్థులు ప్రకటించలే. చిన్న వయసులో ఉన్నత విద్యావంతులుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ ఈ ప్రాంత ప్రజల గుండె చప్పుడుగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఏకైక కారణం చేత ఏ రాజకీయ పార్టీ ఏ పార్లమెంట్ లో అభ్యర్థి ప్రకటించకపోయినా మన గౌరవ ముఖ్యమంత్రి మొట్టమొదటిసారి ప్రకటించిన అభ్యర్థి మీ పాలమూరు అభ్యర్థి వంశీ చంద్రరెడ్డి గారు మీ ముందు నిలబడ్డాడు. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, ఈ ప్రాంత ప్రజలకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు రావాలన్నా 6 గ్యారెంటీలు తూచా తప్పకుండా నిజమైన లబ్ధిదారునికి చేరాలంటే పారదర్శకమైన పరిపాలన ఉండాలి. ఆనాడున్నటువంటి దుర్మార్గులు, ఆనాడున్నటువంటి స్వార్థపరులు, ఆనాడున్నటువంటి భూ కబ్జాదారులు కాకుండా ఆనిముత్యం లాంటి వంశీ చంద్రెడ్డి మీ ముందుకు వచ్చిండు, కడిగిన ముత్యం లాంటి నాయకుడుగా మీ ముందుకు వచ్చిండు. మీరు చూస్తా ఉన్నారు రాజకీయాల్లో ఎవరెవరెక్కడ పోతే ఇంతవరకు ఏ పార్టీ కూడా అభ్యర్థిని నిర్ణయించుకునే గతి లేని పార్టీలు ఈ రోజు ముందున్నాయన్న వాస్తవాన్ని గ్రహించండి. కానీ కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా అభ్యర్థితో మీ ముందుకు వచ్చింది. రాబోయే రోజుల్లో అభివృద్ధి కొనసాగాలన్నా, సంక్షేమం అందరికీ అందాలన్నా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిస్తేనే ఇంకా వారికి నైతికంగా బలం చేకూరుతుంది, ఇంకా ఎక్కువ చేయాలన్నటువంటి ఆలోచన వస్తుంది. అన్నిటికీ మించి ఈ గడ్డ బిడ్డ, పాలమూరు పులిబిడ్డ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారికి బలాన్ని ఇవ్వాలి, వారికి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలి. వారు ఇంకా ఎక్కువగా కష్టపడి పని చేయాలంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక పార్లమెంట్ సీట్లు రావాలి. అన్నిటికీ మించి మన ముఖ్యమంత్రి గారి సొంత గడ్డ ఉమ్మడి పాలమూరులో ఉన్నటువంటి మహబూబ్ నగర్ మరియు నాగర్ కర్నూలు పార్లమెంట్ గెలవాల్సినటువంటి అత్యంత ఆవశ్యకత ఉంది. కాంగ్రెస్ పార్టీకి పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది.
నిన్ననే నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని కలిసా. 6వ తారీఖు నేను వస్తున్నా, సంపత్ పోయి పని చూసుకో. అట్లే వంశీ ఎలా తిరుగుతున్నాడో చాలా రోజులు అయింది, 15 రోజులు అయింది. గల్లీ గల్లీ తిరుగుతున్నాడు, ప్రతి నియోజకవర్గం తిరుగుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ స్ఫూర్తిని ముందుకు తీసుకోవాలి, అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవాలని పోతున్నాడు. పో అంటే వచ్చినడే. చూస్తా ఉన్నాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రికి బలం కావాలన్నా, ఈ ప్రాంత అభివృద్ధి కావాలన్నా ఒక మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి మన ముందుంది కనుక రేపు ఎప్పుడు ఎన్నిక వచ్చినా మరి ఒకసారి ఆ రోజు అన్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని ఎట్లయితే గెలిపించారో అట్లే మళ్ళొకసారి చెల్లా వంశీచంద్రెడ్డి మన పార్లమెంటు సభ్యులుగా గెలిపించి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి ఇంకా బలాన్ని చేకూర్చవలసినటువంటి అవసరం ఉందన్న వాస్తవాన్ని గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్.